వెల్కమ్ టు ద స్పారో టీవీ. ఈరోజు ఫ్యాంటసీ కథలో మనం పరశురాముడు అనే ఒక సప్త చిరంజీవుల్లో ఒకరైనటువంటి ఆ పాత్ర ద్వారా ప్రేరణ పొందినటువంటి ఒక అమ్మాయి కథ వినేద్దామా? ధర్మం వైపు ఎంత గొప్పగా తీసుకెళ్తుందనేది ఈ కథ మనకు తెలియజేస్తుంది. పిల్లలు, ఇప్పుడు ఈ అద్భుతమైనటువంటి కథని వినేద్దామా? స్కూల్ బెల్ మోగింది. మధ్యాహ్నం లంచ్ బ్రేక్. అందరూ లంచ్ బాక్సులు పట్టుకుని అలా పరిగెడుతూ ఉన్నారు. మెయిన్ క్యారెక్టర్ మీనా, 15 సంవత్సరాలు. చాలా తెలివైన పిల్ల, కానీ త్వరగా కోపం వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడే స్కూలు లంచ్ బ్రేక్ కదా, మధ్యాహ్నం. క్లాసులో అందరూ అటు ఇటు పరిగెడుతూ ఉన్నారు. ఒక కుర్రోడు పేపర్ రాకెట్ చేసి అలా మీనా మీద విసిరాడు. మీనా చాలా కోపంతో, నీకేమైనా తిక్కగా ఉందా, ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి గట్టిగా అరిచింది. అప్పుడే టీచర్ అటు వస్తుంది. ఏంటి మీనా, కోపంతో అలా అరుస్తున్నావు? టీచర్ చెప్పంగానే మీనా, కాదు మేడం, నేను తప్పు ఏం చేయలేదు మేడం, తనే నా మీద ఇలా పేపర్ రాకెట్ విసిరాడు మేడం అని అంది. దానికి నువ్వు అంత కోపంగా అంత అరవాలా? సరదాగా తీసుకోవచ్చు కదమ్మా అని చెప్పి టీచర్ మీనాతో చెప్పింది. మీనా ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చేసి బుక్స్ అలా పక్కన పెట్టేసి ఆలోచిస్తూ కూర్చుంది. మైండ్లో ఏదో గందరగోళం. ఎందుకు ఇంత కోపంగా రగిలిపోయా నేను అని చెప్పి ఆలోచిస్తూ ఉంది. ఈలోపు యూట్యూబ్లో స్పారో టీవీ పెట్టంగానే ఒక గురువు డాక్యుమెంటరీ వస్తుంది. ఆ డాక్యుమెంటరీలో పరశురాముడు కోపానికి ప్రతీక అయిన యోధుడు, పరశురాముడు కోపాన్ని ధర్మంగా మార్చిన మహర్షి అని వస్తోంది. ఒక్కసారి అలా ఆపేసి మీనా ఆలోచనలో పడింది. కళ్ళల్లో ఒక ప్రశ్న, కోపాన్ని ధర్మంగా మార్చారా, అదెలా అని ఆలోచిస్తోంది. అలాగే ఆలోచించుకుంటూ అలా మీనా పడుకుంది. రాత్రి మీనా నిద్రపోతున్నప్పుడు ఒక కల వచ్చింది. ఆ కళ్ళలో గాలి దూసుకువచ్చి పుస్తకం ఎలా తెరుచుకుంది. రెపరెపలాడుతున్న పుస్తకంలో పరశురాముడి బొమ్మ చాలా కాంతివంతంగా వెళ్ళిపోతుంది. ఆ కళ కంటిన్యూ అవుతుంది. మీనా తనని ఒక యుద్ధ భూమిలో చూసుకుంటుంది. అంటే అదొక అద్భుతమైనటువంటి ఒక వార్ ఎపిసోడ్ లాగా మీనాకి కళ్ళ ముందు కనబడుతోంది. అందులో పరశురాముడు శక్తివంతమైనటువంటి శాంతమైన దృష్టితో పరశురాముడిని ఎలా చూసింది. ఎంత శక్తి ఉన్నా అంత శాంతంగా ఉన్నాడేంటి పరశురాముడు అని చూస్తుంది. అప్పుడు పరశురాముడు మీనతో, మీనా, నీలోని అగ్నిని చూస్తున్నాను, కానీ ఆ అగ్ని ఎవరికో హాని చేయడానికి కాదు, రక్షించడానికి ఉపయోగపడాలి అని చెప్పి పరశురాముడు చెప్పాడు. కానీ కోపం వస్తే ఆలోచించలేను స్వామి, ఏది పడితే అది చేసేస్తాను, కోపం వచ్చేస్తుంది, ఆపుకోలేకపోతున్నాను స్వామి అంది. అప్పుడు పరశురాముడు, అదే నిజమైన పరీక్ష, అప్పుడే ఆలోచించాలి, వివేకంగా ఉండాలి. అప్పుడు సడన్గా పరశురాముడు మండుతున్నటువంటి ఒక బాణాన్ని తీసుకున్నాడు. ఆ బాణం చుట్టూ మంటలు వస్తున్నాయి. దాన్ని తీసుకెళ్లి అలా నీళ్లలో ఉంచి ఇలా తీశాడు. చూడమ్మా, ఈ అగ్ని ఇప్పుడు పూర్తిగా నశించలేదు, అది చల్లగా మారింది. కానీ నియంత్రణ అనేది నశించడం కాదు, దిశ మార్చడం. అంటే ఇక్కడ అగ్నిని నేను నియంత్రించలేదు, కానీ చల్లగా మారింది, దిశ మార్చాను అంతే, అర్థమైందా అన్నాడు. మీనా పరశురాముడిని అలా చూస్తూ, దిశ మార్చడం అంటే నాకు తెలియదు స్వామి అంది. పరశురాముడు, నీ కోపం అబద్ధానికి, అన్యాయానికి ఎదురు నిలబడే శక్తిలా మారాలి, అది ధర్మమవుతుంది అని చెప్పాడు. పరశురాముడు వెళ్ళిపోయింది. రెండో రోజు పొద్దున్న స్కూల్ అసెంబ్లీలో మీనా నుంచొని ఉంది. టీచర్ వచ్చింది. నిన్న ఆర్ట్ రూమ్ని ఎవరో చెడగొట్టారు, మొత్తం రూమ్ అంతా చెల్లాచెదురు, ఎవరు చేశారు అని చెప్పి టీచర్ అడుగుతోంది. అందరూ మౌనంగా ఉన్నారు. మీనాకు తెలుసు కార్తీక్ చేశాడని, కానీ ఎవరైతే రాకెట్ ఇసిరారో ఆమె మీద అతనే కార్తీక్. ఆ కార్తీకే ఈ పని చేశాడని మీనాకు తెలిసినా ఈసారి మీనా కోపం అనేది ప్రదర్శించలేదు. మీనా చాలా శాంతంగా, మేడం, నేను చూశాను మేడం, కానీ నేను కోరేది శిక్ష కాదు, మనం అందరం కలిసి దాన్ని శుభ్రం చేద్దాం, ఎవరిని శిక్షించకండి మేడం అని అంది. అందరూ సర్ప్రైజ్ అయ్యారు క్లాస్ రూమ్లో. కార్తీక్ కూడా ఒక్కసారి గుటకలేస్తూ, అమ్మా ఏంటి మీనా ఇంత శాంతంగా ఉంది అని చెప్పి ఆశ్చర్యపోయాడు. కార్తీక్ వచ్చి, సారీ మీనా,
నేను అలా చేయకూడదు, నేనే చేశాను, సారీ టీచర్ అని చెప్పి తను కూడా ఒప్పుకున్నాడు. టీచర్ నవ్వి, అదే నిజమైన విజయం అంటే. నియంత్రణ అంటే నిశ్శబ్దం కాదు, మన కోపాన్ని బ్యాలెన్స్ చేయాలి అని చెప్పి టీచర్ చెప్పింది. మీనా ఆ రోజు సాయంత్రం గుడికి వెళ్ళింది. అక్కడ ఒక చల్లటి గాలి వీస్తోంది. ఆ గాలిలోంచి ఏదో ఒక కాంతి అలా కనబడుతోంది. పరశురాముని ఆయుధం చెట్టు కింద అలా మెరుస్తూ కనబడింది. కనిపించకుండా కనపడుతున్నటువంటి ఆ పరశురాముని ఆయుధం చూసి తనకు అర్థమైంది. మీనా చిరునవ్వు నవ్వుకొని, స్వామి, ఇక నుంచి నా కోపం నాకు ఒక స్నేహితుడిగా ఉన్నాడు. ప్రతి కోపాన్ని కూడా నేను స్నేహపూర్వకంగా నియంత్రణ చేయగలను స్వామి, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి మీనా చెప్పింది. అదిరా పిల్లలు, మీనాలో వచ్చిన ఈ మార్పు మీకు అర్థమైందా? కోపాన్ని శాంతంగా మార్చుకోవాలంటే, కోపాన్ని స్నేహంగా మార్చుకోవాలంటే ఇదిగో ఈ పరశురాముని కథ, పరశురాముని యొక్క ఇన్స్పిరేషన్తో, ప్రేరణతో మీనాలాగా మనం కూడా కోపపడకుండా కోపాన్ని శాంత స్వభావంతో ఫ్రెండ్షిప్ చేయాలి అనేది మనకందరికీ అర్థమైంది. ఓకేనా? మరొక చక్కటి ఎపిసోడ్లో మరొక చక్కటి నీతితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి ద స్పారో టీవీ.